లహరి ఇది సాదా హ్యాండ్స్ కదా. ఇప్పుడు నీకు ఇది గౌన్లో వచ్చిన హ్యాండ్ చంకరౌండ్ ప్రకారం 6 ఎగస్ట్రా ఖర్చుకి ఇది. ఇప్పుడు మీ మమ్మీ ఏం అడిగారు, ఫ్రాక్కి బఫ్ హ్యాండ్ పెట్టమని కదా అడిగారా. సాదా హ్యాండ్స్ గీసుకున్న తర్వాత నీకు బఫ్ హ్యాండ్కి ఎట్లా మార్క్ చేయాలని చెప్తాను. ఇప్పుడు ఈ షోల్డర్ కాడ పైన ఉంది కదా, ఇక్కడ 2.5 కానీ 3 ఇంచెస్ కానీ పెట్టుకొని ఈ 6 ఇంచెస్ మనకు లెక్కలేదు. ఇక్కడ వచ్చి మామూలుగా ఎక్కిస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా కొంచెం మనకు కుచ్చు రావాలి కదా ఎక్కువగా, కాబట్టి ఇట్లా వచ్చి ఇంకొంచెం ఎక్కువ రావాలి. ఇది మీ మమ్మీ చూపించిన ఫోటోల దాని ప్రకారం అయితే ఎక్కువగా పఫ్ వచ్చింది కాబట్టి ఇట్లా రావాలా. ఇక్కడ తీసేసిన అనుకో, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇక్కడికి 6 వచ్చింది. ఆ అమ్మాయి హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుంది, ఖచ్చితంగా 8 ఉంటుంది అంటే 4 ఎగస్ట్రా ఖర్చుతో కూడా 7కి వస్తుంది. ఇంత పీస్ ఉంది కదా ఎగస్ట్రాగా, ఒక్క సైడే నీకు ఎన్ని ఇంచులు వచ్చింది, 5 ఇంచులు వచ్చింది. మొత్తం మీద ఒక హ్యాండ్కి 10 ఇంచులు, 2 హ్యాండ్లుగా 20 ఇంచులు వస్తుంది. 10 ఇంచులు అంటే ఇంత కుచ్చి పెట్టే కొద్ది నీకు ఖచ్చితంగా బఫ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా చాలా పీస్ వచ్చింది, 6 ఇంచులు కదా మనకు వచ్చింది. చంక రౌండ్ ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ మనకి ఎన్ని ఇంచులు వచ్చింది, ఇంకా ఒక 6 ఇంచులు ఎగస్ట్రా వచ్చింది అనమాట. ఆ కుచ్చి పెట్టే కొద్దికి పైన ఇక్కడ బఫ్గా లేసుకుంటుంది. ఎగస్ట్రా క్లాత్ వదలడం వల్ల పైన కింద బఫ్ ఖచ్చితంగా వస్తుంది.